హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను మీ బాబా ప్రసాద్, న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్. ఫ్రెండ్స్, స్వాగతం. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సూపర్ 6 లో భాగంగా మనకి ఫస్ట్ మనం తెలుసుకున్నాం లక్కీ నేమ్లో చాలా వైబ్రేషన్ ఉంటుంది అనే విషయాలు మనం చాలా తెలుసుకున్నాం. కానీ దాంట్లో ఇంకా చాలా ప్రామాణికాలు ఉంటాయి. సో మీరు ఒకసారి కన్సల్ట్ అయితే తప్ప దాని గురించి మీకు ఐడియా ఉండదు, రైట్? నెక్స్ట్ వచ్చేసి మనకిగా లక్కీ మొబైల్ నెంబర్. ఇట్ ఈస్ మెరాకిల్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ మెరాకిల్. వై? బికాస్ ఇప్పుడు మొబైల్ నెంబర్ మనం పిల్లల్ని మర్చిపోయి బయటికి పోయినా నో ప్రాబ్లం, ఇంట్లో ఉన్నారు లేదు సర్దుకోవచ్చు అనొచ్చు. సో ఇంకేదన్నా మర్చిపోయినా కూడా నో ప్రాబ్లం. మనీ పర్స్ మర్చిపోయినా మనం ఏదైనా ఆల్టర్నేట్ సెట్ చేసుకోవచ్చు. కానీ మొబైల్ నెంబర్ మర్చిపోతే మాత్రం పిచ్చెక్కిపోతుంది కంపల్సరీ. ఎస్, అందరికీ అనుభవం ఉంది. అది లేకుండా మనం ఉండడం అనేది హైలీ ఇంపాసిబుల్, నడవదు అసలే. ఓకే, రైట్. ఇది ఎలా తయారైందంటే మనకి మన శరీరంలో కొత్తగా ఉద్భవించిన ఒక శరీర భాగం కన్నా మిన్నగా అయిపోయింది. చాలా మంది దీన్ని అసలు కొందరైతే వాష్రూమ్ లో కూడా తీసుకుపోవాల్సినంత పరిస్థితి ఏర్పడదు. అంత అడిక్ట్ గా తయారైన ఈ లక్కీ మొబైల్, దీంట్లో పర్ఫెక్ట్ నెంబర్స్ మనకి లేవనుకోండి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని మనం ఒక లక్కీ మొబైల్ నెంబర్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? ఇప్పుడు చాలా మంది మొబైల్ తీసుకోగానే చాలా కాస్ట్లీ మొబైల్ ఉంటారు, ₹1,00,000, ₹2,00,000, ఐఫోన్, యాపిల్ ఫోన్, తర్వాత వివోలో ఆ మోడల్, వివోలో ఈ మోడల్, తర్వాత ఒప్పోలో ఆ మోడల్, చాలా టాప్ మోడల్స్, కెమెరా బాగుండాలి, 4 కెమెరాలు, 5 కెమెరాలు చాలా తీసుకుంటారు. కానీ దాంట్లో వేసే చిన్న సిమ్ కార్డులో ఉన్న నెంబర్ మాత్రం ఎవరు పట్టించుకోరు. కారణం ఏంటంటే ఏదైనా నడుస్తుందిలే అని కొంతమంది. ఇంకా కొంతమందికి ఏమో హైట్లీ పిచ్ ఉంటుంది. అదేంటిది ఫ్యాన్సీ నెంబర్స్. ఫ్యాన్సీ నెంబర్స్ 9999, 444, 8888. అంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా మన ఇన్వర్స్లో మనకి 1 నుంచి 9 వరకు మాత్రమే యాక్చువల్లీ నెంబర్స్ ఉన్నాయి. అవి మన నవగ్రహాలు. అవి నవగ్రహాలు, నవరాత్రులు, నవదేవతలు, నవదేవీలు, ఇవన్నీ కూడా ఒక 9వ నెంబర్కు బాగా కనెక్టెడ్ అయి ఉన్న ఇన్వర్స్ యొక్క నెంబర్స్ 1 to 9. ఈ 1 to 9 ఎప్పుడైతే మనకి నవగ్రహాల కింద కేంద్రీకరించబడ్డాయో మన మొబైల్ నెంబర్లో కూడా అలాగే అన్ని నెంబర్లు ఉండాలి అనేది న్యూమరాలజీ శాస్త్రం చెప్తుంది. లేదు, కనీసం ఒకవేళ అంటే 9 పెట్టుకోలేని పరిస్థితి ఉంటే మాత్రం 5 ఒక పిల్లర్ నెంబర్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? ఆ పిల్లర్ నెంబర్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 14569, 14569. ఈ 5 పిల్లర్ నెంబర్ మనకి ఖచ్చితంగా ఉండాలి. తర్వాత దీనికి చాలా ప్రామాణికాలు ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా ప్రామాణికాలు. ఇప్పుడు ఎందుకంటే మనం ప్రతి ఫ్యాన్సీ నెంబర్ వచ్చేసి మన లక్కీ నెంబర్ కాదు. మనకి 9 సిరీస్ ఉంటాయి. సిరీస్లో కొన్ని డేట్లలో మనం జన్మించి ఉంటాం. ఇంతకుముందు మనం నేమ్ ఈజ్ ఫేమ్ సిరీస్లో కూడా మనం డేట్ల గురించి చెప్పడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఎవరైతే 1 సిరీస్లో జన్మించిన వాళ్ళు ఉంటారనుకోండి, అంటే 1, 10, 19, 28 ఈ 4 డేట్లు జన్మించిన వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళకు ఒక లక్కీ నెంబర్ ఉంటుంది. వాళ్ళకి 3, 4, 5 లక్కీ నెంబర్. 3, 4, 5ని మనం ఎప్పుడు కూడా కన్సిడర్ చేయం, ఎందుకంటే డిజరబుల్ నెంబర్ కాదు కాబట్టి. 5 అనేది వీళ్ళకి ఏకైక లక్కీ నెంబర్. అంటే ఒకవేళ 1, 10, 19, 28 వాళ్ళు కనుక లక్కీ నెంబర్ వాడాలి అనుకుంటే మొబైల్ నెంబర్ 10 అంకెల మొబైల్ నెంబర్ టోటల్ చేసినప్పుడు వాళ్ళది 50 మాత్రమే రావాలి, లేదంటే 41 రావాలి. అంటే టోటల్ అంటే సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేసుకుంటే మనకి 5 మాత్రమే ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా మనం ఈ లక్కీ మొబైల్ నెంబర్లో చూసుకుంటే ఒక 5, 4 కరెక్ట్ ప్రామాణికంగా పాటిస్తే సరిపోతుంది. నెంబర్ 1 వచ్చేసి ఏదైతే 10 అంకెల మొబైల్ నెంబర్ యొక్క గ్రాండ్ టోటల్ ఉంటుందో, అంటే 10 అంకెల మొబైల్ నెంబర్ని టోటల్ చేశారనుకోండి, అప్పుడు దాని టోటల్ వచ్చేసి మీ యొక్క లక్కీ నెంబరే ఉండాలి. అంటే మీ సిరీస్ ప్రకారం మీ లక్కీ నెంబరే ఉండాలి. నెంబర్ 1 ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. అది కనుక లేకపోతే మీకు అన్ని అనర్థాలు జరుగుతాయి. ఓకే, తర్వాత సెకండ్ వచ్చేసి మీకు 4, 5, 6వ స్థానం గుర్తుందా మీకు? 3 స్థానాలు. 4వ స్థానం కుబేర స్థానాన్ని చూపిస్తుంది, మన బ్యాంకులో బ్యాలెన్స్ నిల్వ ఉండడానికి చూపిస్తుంది నెంబర్. తర్వాత 5వ స్థానం సెంట్రల్ కమ్యూనికేషన్ నెంబర్, ఇది అంటే సెంట్రల్ గవర్నమెంట్ టైప్లో అనమాట. సో ఈ 5వ నెంబర్ అన్ని నెంబర్లకు మధ్యలో ఉంటుంది జన్మకుండలు వేసినప్పుడు, కాబట్టి అన్ని నెంబర్లో ఫ్రెండ్లీగా ఉంటుంది. కాబట్టి ఈ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి మనం అందరితో సామరస్యంగా సౌమ్యంగా ఉండటం కోసం. ఓకే ఫ్రెండ్స్, ఇది కంపల్సరీ ఉండాలి. తర్వాత మీకు 6వ స్థానం లక్ష్మీదేవి స్థానం, అంటే డబ్బుల స్థానం, డబ్బుల ఫ్లోని చూపించే స్థానం. ఈ 3 నెంబర్లు ఏవైతే ఉన్నాయో 4, 5, 6 ఈ 4 స్థానాలల్లో 0 ఉండొద్దు. మీ మొబైల్ నెంబర్లో కనుక 10 అంకెల మొబైల్ నెంబర్ని 10 స్థానాలు అనుకున్నారనుకోండి, మీరు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10 స్థానాలు అనుకుంటే 4వ స్థానం, 5వ స్థానం, 6వ స్థానం ఈ 3 స్థానాలలో 0 ఉండకూడదు. 0 ఒకవేళ ఉందనుకోండి మీ పరిస్థితి అంతా 0. ఇప్పుడు 4లో 0 ఉందనుకోండి, బ్యాంక్ బ్యాలెన్స్ 0 ఉంటుంది, ఎప్పుడు నిల్వ ఉండదు. 5లో 0 ఉందనుకోండి, మీ కమ్యూనికేషన్ వాక్ శుద్ధి బరాబర్ ఉండదు. మీరు ఎవరితో మాట్లాడినా కూడా అది వ్యతిరేకం అయిపోతుంది, రైట్?
తర్వాత 6వ స్థానంలో 0 ఉంది అనుకోండి, మనీ ఫ్లో బంద్ అయిపోద్ది, మీ దగ్గర డబ్బులు రావు, మీ దగ్గరికి డబ్బులు ఎట్టి పరిస్థితిలో రావు, ఎంత విసుగు ఎంత కొట్టుకున్నా రావు. సో కాబట్టి ఈ 3 స్థానాలలో ఏదైతే ఉందో అక్కడ 0 లేకుండా జాగ్రత్త తీసుకోండి. రైట్ ఫ్రెండ్స్, ఇక ఇంకొక ముఖ్యమైనది వచ్చేసి ఆఖరి స్థానాలు మీరు తీసుకుంటే రైజింగ్ నెంబర్ ఉండాలి. అంటే మనం ఇప్పుడు న్యూమరాలజీలో ప్రిపేర్ చేసే నెంబర్ ఏంటంటే 4, 5, 6, ఇది రైజింగ్ నెంబర్ 4, 5, 6. మళ్ళీ ఇక్కడ మనకి కుబేర స్థానం, సెంట్రల్ కమ్యూనికేషన్ స్థానం, మనీ ఫ్లో స్థానం, ఈ 3 కూడా వస్తా ఉన్నాయి. 4, 5, 6 పెట్టుకుంటే సూపర్ గా ఉంటుంది. తర్వాత సపోజ్ ఇది అది ఇప్పుడు బాగా కాస్ట్లీ అయిపోయింది, 4, 5, 6 దొరకట్లేదు, 5, 6 పెట్టుకోండి, కనీసం 4, 6 పెట్టండి, తర్వాత 2, 6 పెట్టండి, 0, 6, 0, 5 పెట్టి లాస్ట్ లో పెట్టండి. ఎందుకంటే మన న్యూమరాలజికల్ సాఫ్ట్వేర్ లో కనుక ఈ నెంబర్ ఎంటర్ చేస్తే దీన్ని ఎక్సలెన్సీ చూపించాలి. ఎక్సలెన్స్ లో ఉందనుకుంటే బూమ్ దూసుకపోవచ్చు మనం, ఇక మన ఆపడానికి ఎవరి వల్ల కాదు. రైట్, సో ఇది ఒక 3వ ప్రామాణికం, ఇది కంపల్సరీ పాటించాలి. ఇంకొకటి వచ్చేసి ఇక మనకి రిపీటెడ్ నెంబర్స్. ఇక మనం పెట్టుకున్న ఫ్యాన్సీ నెంబర్లు అసలు ఎక్కడ ఉండవు, అద్భుతాలుగా ఉంటేనేమో మొత్తం 0 ఉంటాయి, ఉంటేనేమో మొత్తం 8 ఉంటాయి, ఉంటేనేమో మొత్తం 9 ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నవగ్రహాలు ఏదైతే ఉన్నాయో వాటి క్వాలిటీస్ ని కనుక మనం తీసుకున్నాం అనుకోండి, క్రమంగా 0కి అసలు స్థానం లేదు, 0కి స్థానం లేదు, 0కి వాల్యూ మనమే కనుక్కున్నాం, అది వేరే విషయం. కానీ 0కి మాత్రం మన లోషగ్రుల్లో కానీ జన్మకుండిలో కానీ 0కి స్థానం లేదు. కాబట్టి 0ని మనం ప్రిపేర్ చేయకూడదు, 0 లేకుండానే మన మొబైల్ నెంబర్ ఉండాలి. రైట్, ఒక 0 ఎక్కడ ఒక 0 తగులుతుందంటే నో ప్రాబ్లం. కానీ 900 తర్వాత ఒక నెంబర్ ఉంటుంది, మళ్ళా 3 zeros తర్వాత ఇంకో నెంబర్ ఉంటుంది, దట్ ఈస్ నాట్ ఏ మొబైల్ నెంబర్. రైట్, ఇప్పుడు ఎప్పుడైతే మనకి పిల్లర్ నెంబర్స్ 1, 4, 5, 6, 9 పెట్టి 4, 5, 6 స్థానాలు 0 లేకుండా జాగ్రత్తలు తీసుకొని, తర్వాత రిపీటెడ్ నెంబర్స్ ఒక్కసారి లేదా 2 సార్లు, ఒకసారి లేదా 2 సార్లు, అంతే. అంతకు మించి నెంబర్ ఏదన్నా రిపీట్ అయిందనుకోండి దానికి వాల్యూ ఉండదు. సో కాబట్టి మీరు ఎప్పుడైనా ఒక లక్కీ మొబైల్ నెంబర్ కనుక మీరు ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, మీ సిరీస్ తెలుసుకోవాలి. మీరు ఏ డేట్లో జన్మించారు, ఆ డేట్ జన్మించిన ప్రకారం మీకు ఒక సిరీస్ నెంబర్ వస్తుంది. దానికి లక్కీ నెంబర్ వస్తుంది, శత్రు నెంబర్ వస్తుంది, న్యూట్రల్ నెంబర్ వస్తుంది. మనం శత్రు నెంబర్లో కనుక మన నెంబర్ పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎన్ని పనులు చేసినా కూడా ఫెయిల్ అవుతూనే ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే మన నెంబర్ మన లక్కీ నెంబర్లో పెట్టుకున్నాం అనుకోండి, అద్భుతంగా చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో మీరు కనెక్టెడ్గా ఉండండి, స్టే కనెక్టెడ్. నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తానంటే సిరీస్ వైజ్గా మీ లక్కీ నెంబర్ ఏంది, మీ శత్రు నెంబర్ ఏంది, మీ యొక్క న్యూట్రల్ నెంబర్ ఏంది, దాని ప్రకారం మీ ఏ మొబైల్ నెంబర్ పెట్టుకుంటే మీరు బాగుంటుంది, 10 అంకెల మొబైల్ నెంబర్ టోటల్ చేస్తే మీకు ఏది రావాలి, అవన్నీ మీకు వివరంగా వివరిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో దీంట్లో మీరు లక్కీ మొబైల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది లేకపోతే మనకి చాలా ఇబ్బంది. ఎందుకంటే కొన్ని సిరీస్ ఉంటాయి, డేంజరస్ సిరీస్ టోటల్స్ ఉంటాయి. 10 అంకెల మొబైల్ నెంబర్ టోటల్ చేస్తే కనుక 48 వచ్చింది అనుకోండి, 38 వచ్చింది అనుకోండి, 58 వచ్చింది అనుకోండి, 44 వచ్చింది అనుకోండి, ఇట్ ఇస్ వెరీ వెరీ డేంజర్ నెంబర్స్. ఎందుకంటే ఇవి ఏం చేస్తాయంటే ఒక చిన్న ఆందోళన పెద్ద ఆందోళన కింద చూపించేస్తాయి, ఒక చిన్న ప్రాబ్లాన్ని భూతద్దంలో పెద్దగా చూపించేస్తాయి, ప్రేరేపణ చేస్తా ఉంటే మనని సూసైడ్ చేసుకుంటట్టుగా. బట్ డైరెక్ట్గా పెట్టి సూసైడ్ నెంబర్స్ అంటారు. మొబైల్ నెంబరాలజీలో ఈ 48, 38, 58, 44 వీటిని డైరెక్ట్గా అంటే 53 కూడా అదే కోవలోకి వస్తుంది. ఏదైతే టోటల్ 8 వస్తుందో, టోటల్ 13 వస్తుందో, టోటల్ 3 వస్తుందో, టోటల్ 4 వస్తుంది, ఇలాంటి నెంబర్లు ఏంటంటే మిమ్మల్ని ఆందోళనకు బాగా ఆందోళనకు గురి చేస్తారు. చిన్న ప్రాబ్లమే, వీ కెన్ సాల్వ్ ఇట్ ఈజీలీ, మనం సాల్వ్ చేసుకోవచ్చు, మాట్లాడితే అయిపోతుంది, ఏదో చేసుకోవచ్చు. కానీ ఇది ఉత్ప్రేరకంగా బాగా అసలు భూతద్దంలో చూపించమని ప్రేరేపించి వెనక నుంచి నెట్టేసి ఏ లారీ కిందకో, ఏ బస్ కిందకో, దేనికో దాని కిందకి ప్రెజర్ చేసేటట్టుగా ఇది ప్లాన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్, మంచి నిర్ణయాలు తీసుకోండి, చాలా అద్భుతంగా ప్లాన్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు లక్కీ మొబైల్ నెంబర్ కనుక ఒక పర్ఫెక్ట్ స్థితిలో కనుక పెట్టుకున్నారనుకోండి, అద్భుతంగా మనం దూసుకెళ్ళడానికి ఆస్కారం. వై బికాస్ ఈ మొబైల్ నెంబరే తీసుకెళ్ళి మనం లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఆధార్ కార్డుకి పెడతారు, పాన్ కార్డుకి పెడతారు, మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్ నెంబర్లు దానికి గూగుల్ పేకి, ఫోన్పేకి, పేటిఎంకి, వీటన్నిటి కూడా ఇదే నెంబర్ లింక్ అవుతూ ఉంటుంది. ప్రతిసారి మీకు అక్కడ అది వైబ్రేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీ జీవితాన్ని చాలా మార్చడానికి ఇది ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు లక్కీ మొబైల్ నెంబర్కి సంబంధించిన ఇంకా ఏమైనా మీకు కన్క్లూజన్స్ ఏమైనా మిస్ అయినాయి, ఇది మా అసిస్టెన్స్ ఏమైనా కావాలంటే కింద ఫోన్ నెంబర్స్ ఉంటాయి, మీరు కాల్ చేయొచ్చు. తర్వాత మీకు ఎప్పుడైనా మేము అవైలబుల్ ఉంటాం, మీకు సరైన సహకారం ఇస్తాం. రైట్, ఇంకా మీరు ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకా చాలామంది మిత్రుల జీవితాల్లో మార్పులు రావడం కోసం వాళ్ళకి హెల్ప్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి. తర్వాత నోటిఫై బెల్ ఐకాన్ని బెల్ కొట్టి ఉంచండి, గంట కొట్టండి, ఊళ్ళో కొట్టినట్టుగా గంట కొట్టు పుణ్యమే. మీకు ఇక్కడ కూడా గంట కొట్టండి, చాలా అద్భుతంగా మీకు చాలా వైబ్రేషన్స్ రావడానికి ఆస్కారం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.